అట్లా చేస్తూ కూర్చున్న వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గత ప్రభుత్వంలో ఎవరు జీతం ఇవ్వాలని ఎన్నో రోజులు ఆందోళన చేయడం జరిగింది. మా పెన్షన్స్ అయితే 15 తేదీ 16 తేదీ జీతాలు మరి అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటబడే 1-2 రోజుల్లోనే ఆల్మోస్ట్ పెన్షన్స్ అందరికీ తినేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు జీపీఎస్ గెజిట్ని రద్దు చేస్తూ అనుభవజ్ఞులైన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి ప్రత్యేకంగా అందరం కూడా అభినందిస్తా ఉన్నాం. ఎంప్లాయీస్ అసోసియేషన్స్ కూడా ఏ రిప్రజెంటేషన్ జీపీ ఇవ్వకపోయినా కూడా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఈ జీపీఎస్ విధానం మీద ఇమీడియట్గా ఆయన ఆ ఉత్తర్వుల్ని నిలుపుదల చేశారు. దానికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నుంచి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 4 లక్షల మంది జీపీఎస్ ఉద్యోగులకు ఇబ్బందికరంగా ఉంటుందని సీఎం గారు గమనించి వెంటనే దాన్ని అభ్యర్థిలో పెట్టించడం అనేది ఉద్యోగ సంఘ నేతలుగా మేమందరం కూడా సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిపిఎస్ పట్ల వారి నిబద్ధత చాటుకున్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిపిఎస్ మీద ఒక మంచి నిర్ణయంతో వారు ముందుకు వస్తారని మేము ఆకాంక్షిస్తున్నాము. మన దేశంలో ఎక్కడా లేని విధంగా మాకు ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చారు, అదేవిధంగా గ్రాట్యుటీ ఇచ్చారు, మాకు న్యాయం చేశారు. చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని చెప్పేసి మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఆయన గారు ఏదో చేస్తారని చెప్పేసి అప్పుడు మేము భ్రమపడినప్పుడు అవన్నీ బ్రహ్మంగా అప్పుడు మంటపాతాలను పట్టే జీపీఎస్ తీసుకురావడం జరిగింది. దీని నోటిఫికేషన్ కూడా తెలిసిన వెంటనే స్పందించి ఆ అమలును నిలిపేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాత పెన్షన్లు ఇచ్చే విధంగా ముందుకెళ్తారని చెప్పేసి మేము భావిస్తాము. ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిలుపుదల చేసిన గత పాలకులు అడ్డంగా దొరికేశారని ఉద్యోగుల ఐకాస ఆరోపించింది. నేతల స్వార్థ ప్రయోజనాల కోసం ఎస్ఈబీ పేరిట కొత్త వ్యవస్థ ఏర్పాటు చేసి వాసుదేవరెడ్డిని అధిపతిగా నియమించి దోచుకున్నారని మండిపడ్డారు. సెబ్ని రద్దు చేసి ఎక్సైజ్ విభాగంలో కలపాలని, గత పాలకుల అక్రమాలపై విచారణ జరపాలని కూటమి ప్రభుత్వాన్ని ఐకాస నేతలు కోరారు. పాలు తాగేసేపు మీరు చేసింది తప్పు. చాలా ఛాలెంజెస్ చేశాము, ప్రొవిజన్ చేశాము, ఎక్సైజ్ చేశాము.